నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఎంత హెచ్చరించినా సరే కానీ కువైట్ లోని ప్రజల్లో మార్పు రావడం లేదని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కువైట్ లో ఎవరైనా సరే మీ యొక్క మొబైల్స్ కు మోసపూరిత సందేశాలు పంపిస్తే వాటికి స్పందించవద్దని చెప్పేసి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రచారం చేస్తూనే ఉంది. తాజాగా ఒక కువైటీ మహిళకు బ్యాంకు ఉద్యోగి వలె నటిస్తూ ఒక మోసగాడు ఫోన్ చేయడం జరిగింది. మీ యొక్క ఏటీఎం కార్డు బ్లాక్ చేయబడిందని చెప్పేసి ఆ యొక్క బ్లాక్ ను తీయాలన్నా మీ యొక్క ఏటీఎం కార్డును అప్డేట్ చేయాలని చెప్పేసి అలాగే తన యొక్క కార్డు వివరాలు మరియు తన యొక్క ఏటీఎం పిన్నును అడగడం జరిగింది. ఆ యొక్క మహిళ ఏమాత్రం ఆలోచించకుండా ఆ యొక్క ఏటీఎం పిన్ను మరియు కార్డు వివరాలు అయితే తెలపడం జరిగింది. ఆ పైన ఒక లావాదేవీలో తన యొక్క అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ పోయాయని చెప్పేసి ఆమెకైతే మెసేజ్ రావడం జరిగింది. బ్యాంకింగ్ డాక్యుమెంటరీ ఫోర్జరీ కేసును షామియా పోలీస్ స్టేషన్ లో ఆమె నమోదు చేయడం జరిగింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతూ ఉన్నారు. అలాగే కువైటీ మహిళ ఫోన్ స్కామ్ కు గురైన తర్వాత తన యొక్క బ్యాంకు అకౌంట్ లో ఉన్న 1710 దినార్ల 835 ఫిల్స్ అయితే దొంగలించబడిందని చెప్పి ఆమె తన యొక్క ఫిర్యాదులో పేర్కొంది. ఒక్క ఫిల్స్ కూడా మిగిల్చకుండా ఆ యొక్క దొంగ ఎవరైతే ఉన్నారో మొత్తం బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బునంతా కాజేశాడని చెప్పి ఆమె అయితే పేర్కొనడం జరిగింది. కాబట్టి ఇటువంటి మోసపూరిత కార్యకలాపాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.